జపమాల ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనం శరభసాలు చరిత్ర విందాము. అంటే ఇది కొంచెం కొత్తగా ఉంది. మీరు ముందు విన్నది ఏంటి మాకు తెలుసు అనుకుంటారు, కానీ రాను రాను మీకు తెలియని కథే ఇది. కృతయుగాన హిరణ్యాక్ష హిరణ్యకశిపులు దేవతలను మునులను ఘోరంగా హింసిస్తూ ఉంటారు. శ్రీహరి వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుని వధిస్తాడు. సోదరుణ్ణి హతమార్చాడు కదా అని చెప్పి మత్సరంతో హిరణ్యకశిపుడు క్రోధం పూని శ్రీహరిపై ద్వేషభావంతో పగబట్టి ఉంటాడు. హిరణ్యకశిపుడు మందరగిరి లోయలో బ్రహ్మను ఉద్దేశించి ఘోర తపస్సు చేస్తాడు. హంసవాహనారూఢుడైన బ్రహ్మదేవుడు సందర్శనం జరుగుతుంది. అంతా దానవేంద్రుడు, పితామహ, నీవు సృజించిన భూతలాలలో నాకు మృత్యువు రాకుండా పగలు కానీ రాత్రి కానీ ఇంట కానీ బయట కానీ భూమి ఎందు కానీ ఆకాశం ఎందు కానీ దానవుల వల్ల కానీ ఉరగాదుల వల్ల కానీ నాకు చావు లేనట్లుగా శస్త్రాలు వల్ల కానీ వధింపకుండా వరం ఇవ్వండి అని ప్రార్థిస్తాడు. పరమేష్ఠి దానికి సరే అని వరమిస్తాడు. ఇక వరగర్వంతో హిరణ్యకశిపుడు తనకి మించింది ఏం లేదని చెప్పి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా శ్రీహరిపై విపరీతమైన ద్వేషంతో ఉంటాడు. ఆ దానవేంద్రుడికి పట్టప్రాణి లీలావతి. ఆమె గర్భవాసాన పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు. లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు ఇంద్రుడు ఆమెను చెర నుంచి నారదుడు రక్షిస్తాడు. రక్షించి శ్రీహరి లీలలను అన్ని కూడా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకి చెప్తాడు. చెప్పి నారాయణ అష్టాక్షరి మహామంత్రం ప్రభావం గురించి తెలియజేస్తాడు. ఆ గర్భస్థ శిశువు వివేకోదయంతో ఆ మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అని చెప్పి ఆ మహామంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు. పుట్టిన దగ్గర నుంచి కూడా ఇంకా ఆ మంత్రాన్ని అలా అంటూనే ఉంటాడు. ఈ చదువుల్లో మర్మం వల్ల అవగతమైంది బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య అని నిశ్చయంగా జ్ఞానంతో ఉంటాడు. ప్రహ్లాదుడికి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత తండ్రి అయిన హిరణ్యకశిపుడు చండామార్కుల వారి వద్ద ఆ కుమారుడికి విద్యలు నేర్పించడానికని గురువుగా ఏర్పాటు చేస్తాడు. ప్రహ్లాదుని తీసుకొని వెళ్తాడు. తోటి బాలురితో భజనలు చేయించి హరినామ సంకీర్తనలు చేయిస్తూ ఉంటాడు. రాక్షసరాజుకి ఈ విషయం తెలిసి కుమారుడిని మందలిస్తాడు. తండ్రి, ఎంత పొరపాటు పడుతున్నారు. అణువణువున శ్రీహరి నుండి నిబిడీకృతమై ఉన్నాడు. విష్ణువు కాని పదార్థం ఈ 14 లోకాలలో ఎక్కడా కూడా లేదు అని ప్రహ్లాదుడు ప్రబోధాలు చేస్తాడు. దానవేంద్రుడికి చాలా కోపం వస్తుంది. తెలిసి తెలియని వయసుని అని బుజ్జగిచ్చి బుద్ధిని మరలించుకోమని బతిమాలతాడు. సమస్త జీవరాశులకు శ్రీహరి సమస్తవనీయుడు ప్రహ్లాదుడు తండ్రితో అంటాడు. దానవ చక్రవర్తి కుమారుని క్రూరంగా శిక్షిస్తాడు. పాములతో కరిపిస్తాడు, ఏనుగులతో తొక్కిస్తాడు, కొండపై నుంచి పడేస్తాడు, విషాన్ని పెడతాడు, ఇవన్నీ చేస్తాడు. అయినా కుమారుడు ఏ మాత్రం కూడా ఆ అష్టాక్షరి మంత్రాన్ని మానడు. విసిగి వేసారి శ్రీహరి ఎక్కడున్నాడో చూపించు అని అంటాడు. శ్రీహరి ఇక్కడే ఉన్నాడు అని చెప్పి ఎందుకు అలడందు లేడందు సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే కలడని చెప్పి చెప్తాడు. చెప్తే ఇక్కడ ఉన్నాడా అని చెప్పి ఒక స్తంభం చూపిస్తాడు. ఆ స్తంభంలోని గుద్దుతాడు. అందరికీ తెలిసిన విషయమే, కానీ ఈ పురాణంలో ఉంది కాబట్టి మనం చదువుకోవాలి. కాబట్టి గడప మీద కాలు వేసి ఆ గడప మీద గోళ్ళుతో హిరణ్యకశిపుణ్ణి పేగులు మెడ మీద వేసుకొని చంపుతాడు.
నరసింహస్వామి అవతారం ఎత్తి ఆయన హిరణ్యకశిపుని చంపుతారు. సభాభవనంలో ఆ స్తంభం మీద నుంచి కాలితో తన్ని శ్రీహరి నృసింహ రూపం దాల్చి స్తంభం నుంచి ఉద్భవిస్తాడు. ఇలా తొడ మీద వేసుకొని గోళ్ళతో చంపుతాడు. ఆ ప్రతాపం, క్రోధం, రౌద్రం, దుస్సాహసం, తేజముతో నృసింహాకృతితో అలరారుతూ ఉంటాడు. బ్రహ్మాది దేవతలకే భయపడిపోతారు. చూడసఖ్యం కాకుండా ఉంటుంది. అగ్నిపై ఆజ్యం పోసినట్లు హిరణ్యకశిపుడు అనుచరులు ఆ దేవదేవునిపై యుద్ధానికి తలపడతారు. సుదర్శన చక్రం చేతితో పెట్టుకొని వాళ్ళని హతమారుస్తారు. నృసింహస్వామి సింహగర్జనలు, హోంకారాలు, రౌద్రరూపం అంతకంతకి అతిశయించి ప్రళయకాల రుద్రుడి వలె కడుభీకరంగా పరిణమించి నరహరి రోషకసాయిత నేత్రాలు నిప్పులు గక్కుతూ లోకాలను దహింపచేస్తూ ఉంది. బ్రహ్మ, రుద్రాదులు, ప్రభు, ఇందిరారమణ, కశ్యపుని బాధల నుంచి దేవతలను కాపాడి రక్షించావు. ఉగ్ర రూపాన్ని ఉపసంహరించి ప్రశాంతం పొందు అని అంటారు. లేకపోతే లోకోపద్రవం అవుతుంది, కంచె చేను వేసినట్టు అవుతుంది. నీ వల్లనే లోకేశులు, లోకులు రక్షణ పొందవలసి ఉన్నారు. శాంతింపు అని ప్రార్థిస్తారు. చేతులు జోడించి నమస్కరిస్తారు. నరసింహస్వామి ఆవేశం, ఆగ్రహం, దుర్నిరీక్ష తేజము ఎక్కువటం అవుతుంది. మితిమీరి పోతూ ఉంటే దేవతలు మరో ఆలకించకుండా ఆయన అలా చాలా రౌద్రంగా ఉంటారు. దేవతలిక మా గతి ఏంటి అని చెప్పి శంకరుడి వైపు దీనంగా చూస్తారు. ఈశ్వరుడు ఆలోచించి ప్రపంచనందు ఏనుగునికి సింహం, గుర్రానికి దున్నపోతు, మేకలకు కోతి, పాములకి గరుత్మంతుడు, ఎలకలకేమో పిల్లి, జింకలకేమో కుక్క, కాకులకు గుడ్లగూబ, ఎట్లో సింహానికి శరభ మృగం, పుట్టుక తోడనైన వైరం ఉంది. కాబట్టి మనమందరం కూడా మన తేజాలతో కూడా కూడి శరభ మృగంగా పొందడమే కర్తవ్యం ప్రస్తుతం అనేసి అప్పుడు కానీ నరహరి శాంతి నందడు అని చెప్పి శివుడు చెప్తారు. ఆ శరభమృగానికి శంకరుడు తొండంగాను, బ్రహ్మ వీపు భాగంగాను, సూర్యచంద్రుల నేత్రములుగాను, వాయుదేవుడు పార్శ్వ భాగంగాను, సప్తకుల పర్వతాలు వజ్రము కన్నా వాడియగు గోళ్లతో ఉండేలాగా పాదములుగాను ఏర్పడతాయి. శరభమృగం రెక్కలు కట్టుకొని రివ్వున సంచరింపతూ గిరగిరా తిరుగుతూ గర్జనలు చేస్తూ ఉంటుంది. లోకములు తలకిందులే ఉంటాయి. పాదఘాతాలకు భూమి కృంగిసాగుతుంది. భూభారం వహించు అష్టదిగ్గజాలు అణిగి అల్లల్లాడిని. లోక భీకర ఆకారం నడిస్తే శరభ సాళువ నరసింహ నరహరితో యుద్ధానికి ఉపక్రమించింది. నరహరికి శరభ మృగంనకు పోరు జరుగుతుంది. యుద్ధ తంత్రం అందు ఇరువురు ఒకరికొకరు తీసిపోకుండా ఉన్నారు. నృసింహుడు ఇదేంటి, నాకెదురొడ్డేవాళ్ళు ఎవరు లేరు కదా, అలాంటిది నాకు ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పి అనుకుంటారు. నృసింహ అవతారంను దాల్చి హిరణ్యకశిపుని వధించిన ఉగ్రం ఉపసంహరించలేనందువల్ల దేవతలు పన్నిన పన్నుగడ అని చెప్పి శ్రీహరికి తెలుస్తుంది. ఎదుట పసిబాలుడు ప్రహ్లాదుడు అంజలి గట్టించి నిలబడి ఉంటాడు. చెంత చేరటానికి లక్ష్మీదేవి భయకంపితురాలైన గాత్రంతో దిక్కుతోచక ఉంటుంది. ముక్కోటి దేవతలు దీనవదనాలతో ఉంటారు. నృసింహస్వామిని గమనిస్తూ ఉంటాడు. ప్రహ్లాదుని శిరను నిమురుతూ తలను ముద్దు పెట్టుకొని లాలనగా వత్స, శోణితపురంనకు నీవు సామ్రాట్టువై చల్లగా పరిపాలించు. నీ వంటి భక్తుడు ఇంకొకడు నాకు లేడు. నీ భక్తి సాగరంన నేను ఓలలాడుతూ ఉన్నాను. నీ భక్తికి పాశములకు నేను కట్టుబడి ఉన్నాను. కాబట్టి నీవెప్పుడేది అడిగినా నన్ను అడుగు, నీకది సమకూరుస్తాను. నీ అండదండలు నేనుండగా
నీకు నేను అండదండగా ఉంటాను. ఇంతకన్నా నీకు కావాల్సిందేముంది? పొమ్ము నాయనా, పోయి రమ్ము అని ప్రహ్లాదుని శ్రోణితాపురంకు సాగనంపిస్తారు. లక్ష్మీదేవిని చేతులు చాచి తోడపై కూర్చోబెట్టుకొని ఉంటారు. బ్రహ్మ, రుద్రులు, ముక్కోటి దేవతలు, ఇంద్రుడు, వీరందరూ కూడా అభయమిస్తారు. వీళ్ళందరికీ కూడా అభయమిస్తారు నృసింహస్వామి. ఈ శరభసాళువ చరిత్రను విన్నవారికి, చదివిన వారికి భయోత్సాహాలు తొలగిపోయి అరిష్టాలు నశించి రోగాలు, పాపాలు పలాయనమవుతాయి, శత్రువులు నశిస్తారు, సుఖశాంతులు అబ్బుతాయి అని సూతుడు సౌనకాది మహామునులకి వివరిస్తాడు. ఈ నృసింహావతారము స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో ఆవిర్భావం జరిగిందని చెప్తారు. ఈ హిరణ్యకశిపుడు నుంచి దేవతలందరూ కూడా కాపాడుకోవడానికి గాను లక్ష్మీదేవి కళని ఒక మామిడి పండు రూపంలో ఉంచుతారు. అమ్మవారు ఆవిడ తపస్సులో ఉంటారు. ఈ మామిడి పండు లక్ష్మీ కళ నారదుడు ఈ ప్రహ్లాదుడు పుట్టుకకి, లక్ష్మీదేవి కళ పుట్టుకకి ముఖ్య కారకుడు నారదుడు. ఈ చెంచుల వాళ్ళకి తెలియచేయడం, ఆవిడ ఆ చెంచుల వాళ్ళకి పుట్టడం, అలాగే నృసింహస్వామి అవతారం చాలించకుండా స్వామి ఉగ్ర రూపం నుంచి బయటికి రాపించడానికి గాను ఈ చెంచులు బిడ్డ అయిన ఈ చెంచు లక్ష్మిని తీసుకురావడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. స్వామి ఉగ్ర రూపం అన్నీ కూడా విడిచిపెడతారు. తర్వాత ఏంటంటే ఈ స్వాతి నక్షత్రం తులారాశిలో ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కాస్త అన్ని కళలలోని ఆరితేరి ఉంటారు. భార్య విషయంలో కొంచెం వాళ్ళు ఏంటంటే లక్ష్మీదేవి కళని వేరొక చోట పెట్టారు కదా, కాబట్టి తన అనుకునే తన భార్య కంటే తన కుటుంబం, అంటే భార్య అనే కాదు తన కుటుంబం, తను నేను నా కుటుంబం అని కాకుండా ప్రజలకి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు స్వాతి నక్షత్రం వాళ్ళు. ప్రజలని చూసుకోవడం, పక్క వీధిలో వాళ్ళని కాపాడడం, ఫ్రెండ్స్ని కాపాడడం, వాళ్ళని ఎవరైతే నమ్మారో వాళ్ళ నమ్మిన వాళ్ళందరినీ కూడా కాపాడడం చేస్తారు. కుటుంబంలో వాళ్ళ కాళ్ళే పాపం కష్టపడి బాగుపడి ఆ స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇంటికి తప్ప ఊరికి, దేశానికి, ప్రపంచానికి కూడా ఉపయోగపడతారు. ప్రతిదీ కూడా తులారాశి అంటే తూసేయడం. ఇది ఏదైనా సరే ఇది మంచిది, ఇది మంచిది కాదు అని ఖచ్చితంగా మొక్క మీద చెప్పేస్తారు. ప్రతిదీ కూడా వాళ్ళు ఇది మంచిది అని అనే కంటే ముందు చెడ్డదాని గురించి ఇది చెడ్డదని మాత్రం అనేస్తారు. ఒక రాజుగారు ఒక ఇద్దరు పండితుల్ని వాళ్ళిద్దరూ ఏదో వాళ్ళిద్దరికి కూడా వైరం సంభవిస్తే రాజుగారు వాళ్ళిద్దరికీ ఒకళ్ళకి చేట, ఒకళ్ళకి జల్లెడ ఇచ్చి పంపిస్తే దీనికి ఏంటి అని చెప్పి వాళ్ళని తెలుసుకొని రమ్మంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఒక వ్యక్తి, ఈ పండితుల్లో ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య చేటతో చెరుగుతూ ఉంటుంది. వాళ్ళ తల్లిగారు జల్లెడతో జల్లిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది చేటతో చెరిగింది తుక్కంతా బయటకు వచ్చేస్తుంది. జల్లెడతో జల్లించితే అది పిండి అంతా మంచి పిండి బయటకు కింద పడి జల్లెడలో తుక్కుంటుంది. అంటే అప్పుడు చేట ఇచ్చిన పండితుడు మంచివాడు, ఎందుకంటే చెత్తంతా బయటకు పడేస్తున్నాడు. కానీ జల్లెడిచ్చిన పండితుడు చెత్తంతా తనలో ఉంచుకొని జల్లెడలో ఉన్న మంచి పిండి అంతా కూడా కింద పడేస్తున్నాడు. అప్పుడు తెలుసుకొని రాజుగారికి ఈ జల్లెడ ఇచ్చిన అతను, క్షమించండి మహారాజా, నా తప్పు మన్నించండి అని చెప్తారు. అలాగా వీళ్ళు అంటే వెంటనే
వాళ్ళు తప్పును ముందు చెప్తారు. ఎదుట వాళ్ళని వెంటనే తప్పు చెప్పేస్తే వాళ్ళు బాధపడతారు. అలా కాకుండా ఇది మంచి నీకు అని చెప్పి తర్వాత ఇది కూడా నువ్వు ఆలోచించుకొని ఇది నువ్వు ఈ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకో, ఈ తప్పు నీకు ఉంది కాబట్టి నువ్వు ఆ తప్పు జరగకుండా నువ్వు చేసుకో అని చెప్తే వాళ్ళు 10 మంది వాళ్ళని తిట్టరు. వాళ్ళు చెప్పిన మంచి, వాళ్ళు చేసిన సహకారం అన్నీ వీళ్ళు తీసుకుంటారు. కానీ వీళ్ళనే తిడతారు. ఎందుకంటే మొక్క మీద ఇది బాగాలేదు అని వెంటనే అనేస్తారు. అలా కాకుండా బాగుంది, చాలా బాగుంది, కానీ ఇంకా బాగుండాలంటే కొంచెం ఇలా చేయండి అని చెప్తే బాగుంటుంది. అదే సరదాగా చెప్తున్నాను నక్షత్రం గురించి. మీకు నచ్చితే చాలా సంతోషం. ఈ నేను చెప్పింది మీకు అంతా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.